నమస్తే, అస్సలాము అలైకుం. నేను డాక్టర్ హెచ్ఎండి ముజాహిద్, ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ నేషనల్ ప్రెసిడెంట్. ఈ రోజు నెల్లూరులో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాన్ఫరెన్స్ కి అటెండ్ అవ్వడం జరిగింది. మా నేషనల్ కోర్ కమిటీ మెంబర్స్, నేషనల్ చైర్మన్ డాక్టర్ షుహైబ్, నేషనల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అడ్వకేట్ రోహిత్ పాండే గారు ఢిల్లీ నుంచి వచ్చారు. హూ ఇస్ ద ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ హెచ్ఆర్పిసి అండ్ బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆఫ్ సుప్రీం కోర్ట్. అండ్ అలానే మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ హెచ్ఆర్పిసి, జనరల్ సెక్రటరీ ఆఫ్ హెచ్ఆర్పిసి డాక్టర్ ప్రశాంతి అండ్ డాక్టర్ షుహైల్ గారు అండ్ డాక్టర్ తాహిర్ గారు అంతా ఇక్కడ రావడం జరిగింది. ఒక మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి చీఫ్ జనరల్ సెక్రటరీగా డాక్టర్ షేక్ ఇమ్తియాజ్ గారికి ఈ రోజు అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఒకటి మేము అపాయింట్ చేయడం రీజన్ ఏమంటే, ఆర్గనైజేషన్స్ మన ఇండియాలో చాలా ఉన్నాయండి. మన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఏదైతే ఉందో, అంతర్జాతీయ యునైటెడ్ నేషన్ తో వర్క్ అయితూ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అండ్ ఆల్సో మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఎంపవర్మెంట్ తో పాటు మినిస్ట్రీ ఆఫ్ నీతి ఆయోగ్, అలానే ఆల్ ఓవర్ ఇండియా మన రోహిత్ పాండే సార్ సపోర్ట్ తో, లీగల్ సపోర్ట్ తో, సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ అండ్ హైకోర్ట్ అడ్వకేట్స్ తో చాలా మందికి వితౌట్ టేకింగ్ ఎనీ సింగిల్ రూపీ లీగల్ సపోర్ట్ చేస్తూ ఉన్నామండి. దాదాపు గత 10 years గా ఇది చేస్తూ వచ్చాం ఇక్కడి వరకు. ఒక్కటి చాలు, నేను చెప్పేదేమంటే ఒక్కటి చాలు మన సమాజానికి చేంజ్ చేయాలంటే. ఆ ఒక్కడు నేనెందుకు కాకూడదు, ఆ ఒక్కరు మీరెందుకు కాకూడదు. ఆ ఒక్కడిగా ఈ రోజు మేమంతా ఇక్కడ వందలుగా చేరుతూ మన ఇంతియాజ్ గారికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీగా అపాయింట్ చేస్తూ, మన మానవ హక్కులు అంటే మనిషి పుట్టగానే ఒక హక్కుతో పుడతాడనమాట, ఒక డిగ్నిటీతో పుడతాడనమాట. ఆ డిగ్నిటీ, ఆ హక్కు ప్రతి ఒక్క మనిషికి పుట్టిన తర్వాతే వస్తుంది. ఆ హక్కులు మనం మర్చిపోయాం. ఆ మర్చిపోయి ఏం చేస్తున్నాం అంటే, ఏదైనా సమస్య వచ్చిందంటే ఫస్ట్ భయపడిపోతాం. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలంటే భయం, ఎక్కడైనా రెవెన్యూ ఆఫీస్ లో మన పని చేపించుకోవాలంటే భయం. కరప్షన్ దీని వల్ల ఏమైతా ఉందంటే స్ప్రెడ్ అయిపోతా ఉంది. కరప్షన్ స్ప్రెడ్ అవ్వే కారణం ఎవరు చేస్తున్నారంటే, సమాజంలో మన సొసైటీలో మనమే చేస్తున్నాం. దీనికి మనము ప్రొటెక్ట్ చేస్తూ వెళ్ళాలంటే ఫస్ట్ మన రైట్స్ ఏమున్నాయనేది మనం చూసుకోవాలా. ఇండియన్ కాన్స్టిట్యూషన్ నేర్పిస్తుంది మీ హక్కు ఏముందైతే ఉందో ఆ హక్కుని మీరు గుర్తిస్తూ, ఆ హక్కుని మీరు సాధించేస్తూ మీరు ముందర వెళ్ళండి అని చెప్పి, ఆ హక్కులు మేము గుర్తిస్తూ ఈ రోజు మన ఇంతియాజ్ గారికి ఇక్కడ అపాయింట్ చేయడం జరిగింది. ఇలానే మన ఇండియాలో ప్రతి స్టేట్ లో మేము హ్యూమన్ రైట్స్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేస్తూ మా హెచ్ఆర్పిసి తో ముందర వెళ్తామని చెప్పి ఈ రోజు ఈ కాన్ఫరెన్స్ లో మీ ముందర నేను మీడియా వాళ్ళకి చెప్తున్నాం. మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఈ రోజు వచ్చినందుకు. జై హింద్.